నిజంగా మీరు డాడీ వచ్చాడు అంటే యేసు ప్రభు మీలోకి వచ్చాడు, ఆయన పని నేను చేయాలి, సత్కార్యం చేయాలి అనేటువంటి వ్యక్తులుగా మీరుంటే, ఎవ్రీ టైం నువ్వు ప్రేయర్కి వెళ్తున్నప్పుడు డాడీ తెచ్చాడు అన్నావు, నా డాడీ వచ్చాడు, ఆ డాడీ వచ్చి ఏం చెప్తాడని చూస్తావు, నువ్వు ఏం తెలియజేస్తాడని చూస్తావు. అందుకే ప్రతి వ్యక్తి సత్కార్యాన్ని చేయడానికి ఏమవ్వాలి, అలా సిద్ధపడడానికి ఆ సిద్ధపాటులో ఉన్న ప్రాసెసే ప్రేయర్, ప్రార్థన. నీ ప్రేయర్ నువ్వు దానికే చేస్తున్నావు అన్న సంగతి నీకు అర్థమైతే, దానితో పాటుగా ఇతరులు కూడా నువ్వు ఏం చేస్తున్నావు చెప్పనా, దేవునికి మనుషులకి మధ్య ఉన్న గ్యాప్ని నువ్వు సంపూర్తి చేస్తున్నావు నిలబడి. సంపూర్తి చేస్తున్నావు అంటే ఒక దేవునికి మనిషికి మధ్య ఉన్న గ్యాప్ని, అంటే దేవునికి మనకి మధ్య ఉన్న గ్యాప్ని యేసుక్రీస్తు ప్రభు తొలగించాడు. యేసుక్రీస్తు ప్రభు త్యాగం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుని కలిగిన నువ్వు నేను ఆ దేవునికి ప్రజలకి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ నువ్వు నేను నిలబడాలి, ఇద్దరిని ఏకం చేయాలి. అది ప్రేయర్, అది ప్రేయర్. ఎప్పుడైతే నీకు అటువంటి ప్రేయర్ అనేది అందుకైన సంగతి నీకు అర్థమవుద్దో, ఆ గ్యాప్ సంపూర్తి చేసే వరకు వదలవను ప్రేయర్ని. అయ్యగారు ఒక వారం చేస్తే సరిపోద్దా అండి అంటున్నారు కొంతమంది. ఒక 1 month చేస్తే సరిపోద్దా? అది నన్ను అడగొద్దు, ఇంత చేస్తే సరిపోద్దా నన్ను అడగొద్దు. నువ్వు తెలుసుకో, దేవునికి ప్రజలకి మధ్య గ్యాప్ అనేది తొలగించబడిందా లేదా చూడు. తొలగించబడే వరకు చేస్తూనే ఉండు. ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద ఒక లెక్క కలిగి ఉన్నాడు. ఆ లెక్క సంపూర్తి అయ్యే వరకు, ఆ లెక్క ప్రజలు దేవునిలోకి చేర్చబడే వరకు మనం ప్రార్థిస్తూ ఉండాలా. సో సత్కార్యం చేయడానికి సిద్ధపడాలి.